తన కోసం తను ఆలోచించేవాడు మనిషి, ఒక మామూలు మనిషి. అయితే ఇతరుల కోసం ఆలోచించే వాళ్ళు మహర్షులు అవుతారు. ప్రపంచంలో అంతా సుఖమే ఉండదు, అందరూ ఒకేలా పుట్టరు. కొన్ని సందర్భాల్లో బాల్యంలోనే రకరకాల రోగాలకు బలవుతుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడుకునే వయసులో క్యాన్సర్ మహమ్మారితో సతమతమవుతూ పేద కుటుంబాల్లో పుట్టుంటే వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారు. వాళ్ళకు సహాయం చేయలేక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నాకు 2017లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. తన పేరు శ్రీరామ్. తను అందరిలో ఆలోచించలేదు, సొసైటీకి ఏదైనా చేద్దామని చెప్పి ఆసియా ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం చాలా ముఖ్యమైన కాజెస్కి, అది బ్లడ్ క్యాంప్స్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సపోర్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తన ఆసియా ఫౌండేషన్, అంటే ఆసియా ఫౌండేషన్ అంటే ఏదో చిన్న ఫౌండేషన్ అనుకోవద్దు, దాదాపు దానిలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళే 1100 మంది ఉన్నారు దేశం అంతటా. వీళ్ళందరూ కూడా స్టూడెంట్సే, అందరూ యూతే, రకరకాల కాలేజ్లో చదువుతూ కాస్త సమాజ సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో పనిచేసేవాళ్ళే. అయితే ఈ ఆదివారం అంటే 17వ తారీఖు జలవిహార్ దగ్గర పొద్దున్న 6:30కు వాకథాన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. అది వాక్ ఫర్ హోప్. 24 మంది క్యాన్సర్ పేషెంట్లు, చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి సపోర్ట్ చేయడం కోసం, అదేవిధంగా ఇతర క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఫండ్ రైజింగ్ చేయడం కోసం, అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం ఒక వాకథాన్. ఇది ఒక మంచి కాజ్. దీనిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ కాజ్ కోసం నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. మీకు వీలైతే ఖచ్చితంగా ఈ కాజ్ కోసం సపోర్ట్ చేయండి. వీలైతే ఖచ్చితంగా ఆ రోజు జలవిహార్కి వచ్చి మీరు కూడా ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేయండి మీకు టైం ఉంటే. సో ఒక మంచి కాజ్ కోసం మనందరం కలిసి ముందుకెళ్దాం. దేశంలో అన్నీ ప్రభుత్వాన్ని అడిగితే రావు. మనం కూడా ఎంతో అంటే ఉడతా సహాయమైనా సరే మనం చేయాలి. ఒక మంచి లక్ష్యం కోసం, ఒక మంచి సమాజం కోసం. ముఖ్యంగా చిన్నపిల్లలు కష్టాలు పడుతుంటే మనం చూడలేం కదా, వారి కోసం ఈ వాకథాన్కి అందరూ వస్తారని, వారి వంతు సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను. ఆసియా ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. ఈ మంత్ 17th రోజు జలవిహార్ నెక్లెస్ రోడ్లో ఒక వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. ద మెయిన్ అజెండా ఆఫ్ వాకథాన్ ఈస్ టు సేవ్ 24 క్యాన్సర్ చిల్డ్రన్. Hey, hi guys, this is Sriram, Asia Foundation member. జూలై 17 జలవిహార్ నందు ఒక చిన్న ప్రోగ్రాం కార్యరూపం దాల్చాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 24 మంది క్యాన్సర్ పిల్లలను కాపాడాలని ఈ సంవత్సరంలో మెయిన్ ఒక ఉద్దేశం. ఇప్పటివరకు 56 మంది క్యాన్సర్ పిల్లలకి హెల్ప్ చేశాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది క్యాన్సర్ పిల్లల్ని హెల్ప్ చేసి మిషన్ 500 అనే ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలని మా ఒక మెయిన్ ఉద్దేశం. సో అదేవిధంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయితే ఆసియా ఫౌండేషన్కి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా ఈ 24 మందిని క్యాన్సర్ పిల్లల్ని కాపాడే భాగంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చి మీ వంతు సహకారాలు అందించి ఆ 24 మంది క్యాన్సర్ పిల్లల్ని కాపాడి మనలాగే వాళ్ళు కూడా ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. వాక్ ఫర్ హోప్ 2022 8th ఎడిషన్ గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇది 8వ వాకథాను. సో ప్రోగ్రామ్ వచ్చేసరికి జూలై 17th 2022. లొకేషన్ వచ్చేసి జలవిహార్ నెక్లెస్ రోడ్ హైదరాబాద్. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM నుంచి 10 AM వరకు జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 మెంబర్స్ వరకు పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అదే సేమ్ టైమ్గా ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ భాగస్వాములు అయ్యి ఆ 24 మంది క్యాన్సర్ పేషెంట్ని కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వాకథాన్కి www.asiafoundation.org AASYAFOUNDATION.org అనే వెబ్సైట్ని రీచ్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా 9652919421 అనే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.